జీవితంలో గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. మనిషి విలువ, బంధం విలువ తెలియని వారికి జీవితంలో విలువ ఉండదు. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక సీ ఫుడ్ చేస్తున్నాం. రెడ్ స్నాపర్ ఫిష్ని మనం ఎలాగైతే పత్తర్క గోస్ట్ చేసామో రీసెంట్గా, అలాగే అదే గ్రానైట్ స్టోన్ మీద దాన్ని రోస్ట్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ వేలో మ్యారినేట్ చేస్తాము. దాన్ని మీద చేసి దీంతోపాటు జనాల్ని కడుపు నిండా తినిపించడానికి చేపల పులుసు కూడా చేస్తున్నాం. రెడ్ స్నాపర్ పులుసు. ఇదే రెసిపీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా సులువుగా చేసి చూపిస్తాం. పదండి. ఈరోజు మనం చేస్తున్న సీ ఫుడ్ రెడ్ స్నాపర్. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఈ రెసిపీ చూపిద్దామని. గ్రిల్ కానీ లేకపోతే తందూర్ కానీ ఏదో చేసి, కానీ మాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఎలాగైతే మనం పత్తర్క గోస్ట్ చేసామో, మటన్ పత్తర్ మీద ఎలా ఫ్రై చేసామో, అదే ప్రాసెస్ని సేమ్ కొంచెం చేంజెస్ చేసి మ్యారినేషన్ ప్రాసెస్లో ఫుల్ ఫిష్ని మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అవ్వడం కోసం చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టాం. వాటిలో చక్కగా మసాలాను అద్ది దాన్ని అదే రాయి మీద వండి చూపిస్తాం మేము ఈరోజు. ఫస్ట్ మ్యారినేషన్ కోసం దీంట్లోనే మనం మిరియాల పొడి యాడ్ చేద్దాం. మిరియాల పొడితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పౌడర్ ఏదైతే ఉందో డ్రై పౌడర్, అది దీంట్లోకి యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం డ్రై ఆనియన్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. చేప ముక్కల్లో మంచి స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం దీంట్లోనే మనం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దాం. నిమ్మరసం, మిక్స్ చేసేటప్పుడే యాక్చువల్గా ఈ డ్రై పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మిక్స్ చేసేటప్పుడే కొంచెం కొంచెం మంచి నూనె యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా ఫామ్ చేద్దాం. ఇదే పేస్ట్ని మనం ఫిష్ మీద అప్లై చేద్దాం.
ఏదైతే మసాలా మిక్స్ చేసి పెట్టామో అసలు దాని స్మెల్ అదిరిపోతుంది. ఆ మసాలాని 2 చేపలకి చక్కగా అప్లై చేశాక దీన్ని ఒక గంట పాటు ఇలాగే ఉంచుదాం. పర్ఫెక్ట్గా మ్యారినేషన్ కూడా అయిపోతుంది. దాని తర్వాత రాయిని చక్కగా ఆలోపు రాయి కూడా వేడైపోతుంది. దాని మీదే ఫిష్ని రోస్ట్ చేసేసి ఫైనల్గా ఎలా ఉందో మీకు వీడియోస్ చూసిన వెంటనే మీ బంధువులకి స్నేహితులకి వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా నవాబ్స్ కిచెన్కి సపోర్ట్ అవసరం. మీరు ఎంత షేర్ చేస్తే అన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అంత సపోర్ట్ మాకు దక్కుతుంది, అంతమంది కడుపు నిండుతుంది కూడా. నమస్తే.